కన్నడ నటి తెలుగు బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ మూడేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్ కార్తిక్తో ప్రేమలో ఉన్న ఆమె అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇద్దరూ ఎంగేజ్మెంట్ అయ్యాక ఒకే చోట కలిసున్నారు. కానీ పెళ్లి విషయం మాత్రం పక్కనక పెట్టేశారు. ఈ ఏడాదైనా పెళ్లి గురించి శుభవార్త చెప్తారనుకుంటే విడిపోయామని అందరికీ షాక్ ఇచ్చారు కీర్తి భట్. విజయ్ మోసం చేశారని అందరూ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో విజయ్ కార్తిక్ సోషల్ మీడియా వేదికగా కీర్తి భట్ తనను వదిలేసి మరో కొత్త జీవితం ప్రారంభించిందన్నారు. తన దగ్గర డబ్బు లేదనే వదిలేసి మరో వ్యక్తిని చూసుకుందని చెప్పాడు. దీంతో విజయ్ కార్తిక్ వీడియో చూసిన ఆడియన్స్ కీర్తిని విమర్శిస్తున్నారు. తల్లి కాలేదని తెలిసినా పెళ్లికి ముందుకు వచ్చి అంత బాగా చూసుకున్న వ్యక్తిని డబ్బు కోసం వదిలేయటం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కీర్తి భట్ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఒకరు చెప్పిన మాటల్ని విని అదే కరెక్ట్ అనుకుని నన్ను నెగిటివ్ చేయడం సరికాదు. మీరు నా గత పోస్ట్ చూస్తే అందులో ఎక్కడా అవతలి వారిని తప్పు పట్టలేదు, వ్యక్తిగత విషయాలను ప్రస్తావించలేదు. నాపై లేనిపోని ఊహాగానాలు, కథలు అల్లుతూ ప్రచారం చేస్తున్నారు. అది నన్ను మరింత బాధ పెడుతోంది. నిజంగా నా వల్ల కావడం లేదు. ఎవరైతే నాపై నిందలు వేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారో వారి పేర్లు అన్నీ రాసి పెట్టుకున్నాను. నా జీవితంలో ఏదైనా జరగరాంది జరిగితే అందుకు వారే బాధ్యులు అని చెప్పుకుంటూ వచ్చారు కీర్తి భట్.